ఓ ఇంటిల్లాలా పార్వతమ్మా, ఏంటయ్యా నీ కూతురు పెళ్లి లగ్గం దగ్గర అవుతా ఉంది, ఒక్కరికైనా సేవ కొట్టేట్టుందా అని. నువ్వెందుకయ్యా తేలు గుట్టినట్టు ఎద్దు కుమ్మినట్టు అనవసరంగా కంగారు పడతావు? ఆహా, కంగారు కాకేంటి, గోచి ఊడిపోతా ఉంది. పందిరి వేయలేదు, తోరణాలు కట్టలేదు, గాడిపోయి తవ్వలేదు, కూరల పాలు రాలేదు, మేళగాలు రాలేదు, నీ కూతుర్ని పెళ్లి కూతురు చేయలేదు. ఎక్కడ పనులని అక్కడే ఉండిపోయింది. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు లోపలికెళ్ళి చుట్ట కాలుస్తూ కూర్చోవయ్యా, చిటికలు అన్ని పనులు అయిపోతాయి, కంగారు ఎందుకు? అటు చూడయ్యా, రాముడు వచ్చేసాడు. మన అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసేలోపు పెళ్లి మండపం కూడా సిద్ధమైపోతుంది. తింటున్నాలేరా, నీ సాంబార్ చేస్తాను. అత్తమ్మా, అరటికాయ కొడతానేంటి? అది తిన్నామంటే మావి గుమ్మెత్తిపోవాలి తెలుసా? తినండి. మా బాబాయ్ మీకోసం కాకినాడ కాజాలు, పందరు లడ్డూలు, తాపేశ్వరం పూతరేకులు, గుంటూరు గోంగూర, కోనసీమ కొబ్బరి పచ్చడి, అమలాపురం ఆవకాయ అన్ని మీకోసం చేయించాడు. తినండి. చెల్లెమ్మా, పిచ్చుగుళ్ళు లాంటి జుట్టున్నాండి, గూరు లాంటి బుగ్గులున్నాండి, వెన్నపూస లాంటి మనసున్నాండి. నువ్వు సంవత్సరం తిరగకుండా కనియాలా. ఏం బాగారు సిగ్గుపడిపోతున్నారు? పడండి. అందరూ మొహం పడుకుని తినండి. రసం పోసుకో. పోయిరా. అన్నయ్య భోజనం చేస్తున్నాడు కదా, నీకు తర్వాత పెడతాను. వెళ్ళు. ఏంట్రా ఆ కుక్క నీకు తమ్ముడు, నేను నీకు అన్నయ్యనా? ఇందులో తప్పే ఉందన్నా. అందరు ప్రాణాలు పోచేది ఆ పైవాడే కదా. వాడే మనకు అయ్యినప్పుడు నువ్వు అన్నయితేనే తమ్ముడైతేనే ఇద్దరు ఒకటే. మేడం గారు, రోజు జీవి పెట్టుకుంటే ఇలా నడవటం నాకు చాలా బాధగా ఉందండి. డ్యూటీ టైంలో తప్ప జీప్ ఎక్కనని మీకు ఎన్నిసార్లు చెప్పాను? నమస్కారమ్మా. ఎక్కడి నుంచి తెస్తున్నారు నీళ్లు? కోసెడు దూరం రాయల చెరువు నుండి తెస్తున్నామండి. అంత దూరం నుంచా? ఊర్లో చెరువులు బోరింగ్లు లేవా? ఉంటే నీళ్ళు మోసుకునే కర్మ ఎందుకు తల్లి? ఆ రాయల చెరువుల నీళ్లు ఊరు చెరువు చేరటానికి కాలం ఉండాలిగా? లేదండి. పిచ్చి తల్లి, మా ఊళ్ళో కాలువలు తినేసేవాళ్ళు, మరేమో బోరింగ్ పైపులు మింగేసేవాళ్ళు, రోడ్లు నవలేసేవాళ్ళు బోర్డంత మంది ఉన్నారు. డ్రైవర్, వీళ్ళ జీప్ ఎక్కించు. మేడం, మీరెక్కకుండా? ప్రభుత్వ అధికారులు జనానికి అన్యాయం చేస్తే ఆ శిక్ష అనుభవించాల్సింది ప్రభుత్వం. వెళ్ళండి, మీరంతా జీప్ ఎక్కండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అమ్మా. మార్నింగ్. నమస్కారం అమ్మా. డ్రైవర్, మేడం, వీర్రాజు గారిని కెనాల్ ఫైల్ తెమ్మను. అలాగే మేడం. వీర్రాజు గారు కెనాల్ ఫైల్ తెమ్మన్నారు మేడం. ఎండలు పడి వచ్చారు, ఫ్యాన్ స్పీడ్ పెంచమంటారా? అక్కర్లేదు. కూల్ డ్రింక్ తెమ్మంటారా? మీరు ఇక్కడ గుమస్తా గాని ప్యూన్ కాదు. ఏంటిది? ప్రపంచ బ్యాంకు రుణ సహాయంతో రాయల చెరువు నుండి మన ఊరికి కాలువ త్రవ్వడానికి కాంట్రాక్ట్ ఇచ్చామండి. దాని ఫైనల్ పేమెంట్ బాబతు ₹1,00,000 మనం ఇవ్వాలి. తమరు చిన్న సంతకం ఆ చెక్కు మీద చేశారంటే నేను తీసుకువెళ్ళి ఇచ్చేస్తాను. కాలువ తవ్వారా? తవ్వేనండి. రేపు ఇన్స్పెక్షన్ అరేంజ్ చేయండి. ఆ తర్వాత ఈ చెక్ మీద నేను సంతకం పెడతాను. ఇంతకు ముందు ఆఫీసులో Do what I say. You can go now. అమ్మాయి గారు, నేనే. అమ్మాయికి సుఖప్రసాద్ అండి. ఆడపిల్ల మగపిల్లడా? ఆ రక్తం ఏమిటి? ఇవన్నీ నాకు మామూలేనండి. వాళ్ళతో దెబ్బలాడాను కదా, కొట్టేశాను. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఆడపిల్ల అంటే నచ్చిందేమన్నమాట. ఏమండి, నా సంచి నాకు ఇస్తారా? లోపలికి వచ్చి తీసుకో. అమ్మో, చదువుకున్న వాళ్ళు ఆఫీస్కి రావడం అంటే నాకు సిగ్గండి. ఈ కిటికీలోంచి ఇచ్చేయండి, అట్టుకుపోతాను. కిటికీలోంచా? ఆయ్, ఇందులో అన్నీ ఉన్నాయండి. ఇందులో ఏమున్నాయి? ఇదే నా ఆస్తి అండి. వస్తానండి. నీ పేరేమిటి? మంచోడండి.
దేవుడు లాంటి మనిషి ఊరందరికీ ప్రాణం పోసాడు. ఇప్పుడు ఆయన ప్రాణం మీదకి వచ్చింది. ఏం జరుగుతుందో ఏమో. గురుగారి తాగండి, కొంచెం తలెత్తండి, కొంచెం. గురుగారు, ఈ నీళ్ళు ఇస్తే మీరు బ్రతుకుతారు కదా? అవునరా, ఇవ్వకపోతే చచ్చిపోతారా? వీడు పిల్లికి కూడా బిచ్చం పెట్టని పిసినారి. అందుకే వీడు కొడుకు దేశాల బతుకు తిరుగుతున్నాడు. వీడు సంపాదించిన డబ్బంతా ఎక్కడో దాచుంటాడు. వీడు కొడుకు వచ్చే లోపల సొంతం చేసుకోవాలి. గురువు గారు, మీకు నీళ్ళు ఇస్తాను, మరి మీరు సంపాదించిన డబ్బంతా ఎక్కడ పెట్టారో చెప్తారా? ముందు నీళ్ళెవరా? ప్రాణం పోతుంది. ముందు నువ్వు చెప్తేనే ఇస్తాను. డబ్బు బరువు కింద మరి బంగారం? ముందు నీళ్ళెవరా? ప్రాణం పోతాయి. ముందు నువ్వు చెప్పావు. ఆ బంగారం ఊటి మీద పెట్టా. చచ్చిపో. ఎవరిందంటే ఆరోగ్యం బాగలేదు, త్వరగా లోపలికి వెళ్ళు. నానా 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 నానా, నేను వచ్చేసాను నాన్న. నేను మారిపోయాను నాన్న. ఈ లోకంలో ఎవరినైనా నమ్ముకని, సీతాపతిని మాత్రం నాన్నా, నన్ను ఒంటరిగాని చేసి వెళ్ళిపోయావా నాన్న? ఉద్యోగం చేసి బతుకుదామంటే చదువు రాదు, పోనీ నీలాగా వైద్యం చేసుకుని బతుకుదామంటే నాకు వైద్యం రాదు. అరవద్దు, మీకు వైద్యం కథ అరవద్దు. మీరు ఎలా బతకాలో నేను నేర్పుతాను. ఎలారా? ముందు ఆయనకు తల గురి పెట్టండి, మీ తలరాత నేను మారుస్తాను. దీని దుంపదగ ఎంత వెతికినా కనబడదే. ఏమిటి వెతుకుతున్నారు? అదేనమ్మా, 2 సంవత్సరాల క్రితం 10,000 రూపాయలు ఖర్చు పెట్టి శంకుస్థాపన రాయి వేయించారు. అది ఎక్కడికి పోయిందా అని వెతుకుతున్నా. బహుశా దొంగలెత్తుకుపోయారేమో. చీనోర్మై, అమ్మా, ఇక్కడ ఆవులు గేదెలు ఎక్కువగా తిరుగుతుంటాయి. అవి వీపుతో రుద్ది రుద్ది రాయి అరిగిపోయి ఉంటుంది. అరిగిపోయింది రాయి కాదు, మీ బుద్ధి. అమ్మయ్యా, ఇక్కడే ఉంది. అమ్మా, కనిపించింది. నేను కాలు ఎక్కడుందని అడిగితే శంకుస్థాపన రాయి చూపిస్తారేమిటి? మీ ఇద్దరికి అసలు బుద్ధుందా? అది కాదమ్మా, ఈ రాయి వేసింది వరహాలరాయుడు గారు, అంటే పెద్ద ఆయన గారు బావమరిది. అయితే ఆ వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయమ్మా. అవునమ్మా, నేను అడిగేది కాలువ గురించి. ఆ వివరాలు కూడా ఈ ఫైల్లో ఉన్నాయమ్మా. కాగితాలో ఉన్న కాలువ కంటి ముందు కనిపించట్లేదంటే అడుగుతున్నాను. అవి కూడా ఈ ఫైల్లోనే ఉన్నాయమ్మా. షటప్! అవి కూడా ఈ ఫైల్లోనే. కాలువ గాలికి ఎగిరిపోయిందా? తుఫాను కొట్టిపోయిందా? 1 crore! మై గాడ్! 1 కోటి రూపాయల సొమ్ము దిగమింగి కాలువ తవ్వించకుండా కథ చెప్తున్నారా? కాంట్రాక్టర్ చేతులు కలిపి జనాలు ఎత్తున చేతులు పెడుతున్నారా? ఎవరా కాంట్రాక్ట్? నాయుడుపల్లి గోపాలరాయుడు గారని వరహాలరాయుడు గారికి దగ్గర చుట్టమండి. ఆ దేవుడికి చుట్టూ అయినా సరే, ఐ డోంట్ కేర్. హూ ఇస్ దట్ బ్లడీ కాంట్రాక్ట్ చేసి ముందు వాడికి నోటీస్ పంపించండి. వారం రోజుల్లాగా సమాధానం రాకపోతే వాడిని కోర్టుకు లాగుతానని చెప్పండి. వదలండి, వదలండి. నమస్కారం. స్నానం బాగా జరిగిందా? మంచి స్నానం ఏర్పాటు చేశారు. ఆ రోజు మీరు స్నానం చేశారు, ₹1 కోటి కాంట్రాక్ట్ ఇప్పించారు. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ కి ప్రాబ్లం వచ్చింది. అందుకే ఈ రోజు స్నానానికి ఏర్పాటు చేయించాను. ఏమిట్రా నువ్వనేది? కొత్తగా వచ్చిన ఆఫీసర్ అమ్మా కాలువ లెక్కలు అడుగుతుంది. లేదంటే కాలువ చూపించమంటోంది. ఆ 2 లేదనుకో మనందరినీ కోర్టుకి ఇడుస్తుందంట. ఏమిట్రా ఇది? వీటిల్లో అది ఒకటి. దాని సంగతి నేను చూసుకుంటాను. చిన్న డాక్టర్ గారు మీ అందరి జబ్బుల గురించి విన్నారు. ఇప్పుడు వారు లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి ఫోటోకు దండం పెట్టుకుని వచ్చి మీ అందరికి మందులు ఇస్తారు. ఆ మహానుభావుడికో దండం పెట్టండి, కళ్ళు మూసుకోండి, ఆ మందుల దగ్గరికి వెళ్ళండి, ఏదికి ఇద్దరికి అది తీసుకెళ్లి ఆ పేషెంట్కి ఇచ్చేయండి. పని చేస్తాయంటవా? ఫోటోలో మీ నాన్నగారు ఉన్నారు, మీ పక్కన నేనున్నాను.
బయట పేషెంట్లు ఉన్నారు. వాళ్ళ తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంతే ధైర్యం చేసేయాలండి. నాన్న పదండి పదండి. నారాయణ హరి ఆ. మాట రావడానికి మంది ఇదిగో వే. నువ్వు డబ్బులు లేదు మేత వేయడానికి మంది ఇదే ఇదిగో డబ్బులు రామ్మా. కోడి గుడ్డి పెట్టడానికి మంది ఇదిగే డబ్బులు ఈతకి కాకిరాకి తేడా తెలియని నిన్ను డాక్టర్ని చేసింది నేను, ఐడియా ఇచ్చింది నేను. ఈ డబ్బేమో మీరు నొక్కేస్తారా? అసలు ఈ డబ్బంతా మరి మరి నా కష్టమో మర్చిపోయాను. చేయబట్టు ఇదిగో టిప్పు. చాలా నేను రా రేపటి నుంచి వైద్యం చేయిపో. మరి ఏం చేస్తావు బాబు? మందులు కాసుకుంటా, అదే బెటర్. దానికి కూడా పనికిరావే కానీ చూడు, నువ్వు రిక్కి మిక్కి గడివని ఊళ్ళో అందరికీ తెలుసు. వైద్యం రాకుండానే జనాన్ని మోసం చేస్తున్నావని నీ మీద ఒక చీటింగ్ కేసు, డబ్బు కోసం నువ్వే మీ నాన్నను చంపావని నీ మీద ఇంకో మర్డర్ కేసు, రెండు జాయింట్ గా పెట్టి జైల్లో దోయిస్తాను. ప్రపంచంలో ఎవరినైనా నమ్ముకని సీతాపతి గారిని మాత్రం నమ్మకు. పొరపాటు అయిపోయిందిరా, నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. సరే, ఈ రోజు నుంచి నేనేం చెప్తా చెయ్యాలి. ప్రామిస్. ఎవడో అమ్మా బాబు లేని అనాథ విధవా నీ కన్న కొడుకుని, ఈ జమీందారి ఇంటి వారసుణ్ణి కుక్కలు కొట్టినట్టు కొడితే వాడికి బుద్ధి చెప్పకుండా వదిలేస్తావా? బుద్ధి చెప్పాలనే పంచాయతీ పెట్టా చెల్లెమ్మా, కానీ ఆఫీసర్ అమ్మా నీకు శిక్షించే అధికారం లేదనగానే వదిలేసి వచ్చేసావు అంతేగా? అది కాదు చెల్లెమ్మా, నే వెళ్ళింది పెద్ద ఆయన తరపున కదా అని. పెద్దాయినా ఇప్పటికీ పెద్ద ఆయన తరఫున ఈ కుటుంబ బాధ్యతల్ని మోస్తున్న నీకు నీ కొడుక్కి ఈ శాస్తి జరగాల్సిందే. మీరింకా అవమానపడాలి. ఎన్ని జరుగుతున్నా ఏమీ పట్టనట్టు ఆయనేమో ఉత్సవ విగ్రహంలో కూర్చుంటాడు. నువ్వు నీ కొడుకు తన్నులు తినండి. చచ్చా, ఒక చేత కానివాడు మొగుడని మరో చేత కానివాడు అన్నయ్యని చెప్పుకోవటానికి నాకు సిగ్గుగా ఉంది. ఇంకేం మాట్లాడుకో. నా కొడుకును కొట్టిన అనాథ గాడిదని, వాడికి ఆశ్రయం ఇచ్చిన ఆ ఆఫీసర్ అమ్మను ఈ ఊర్లో లేకుండా చేస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? తిను. చేపట్టండి, పట్టండి. అన్నదాత సుఖీభవ. తినండి. ఎవరు నాకు అన్నం పెడతారో వాళ్ళు క్షేమంగా ఉండాలని మొదటి ముద్ద వాళ్ళకే పెడతాను. బాగుంది. అవునండి, మిమ్మల్ని ఏమని పిలవాలండి? నన్ను చూస్తే నీకేమని పిలవాలనిపిస్తుంది? నిజం చెప్పమంటారా? మిమ్మల్ని అమ్మోరు అని పిలుద్దాం అనుకున్నాను, కానీ అమ్మోరు కనిపించదు, మీరు కనిపిస్తారు. మిమ్మల్ని ఆఫీసర్ అమ్మ అని పిలుద్దాం అనుకున్నాను, కానీ మీకు గేర్ ఉండదు, శాంతంగా ఉంటారు. మిమ్మల్ని ఏమని పిలవాలి? బుల్లెమ్మ. గుండమ్మ కథ సినిమాలో ఎన్టీ వాడు సావిత్రిని బుల్లెమ్మ అని పిలిచేవాడు. మీరు కూడా సావిత్రి లాగా ఉంటారు కదా, అందుకనే మిమ్మల్ని బుల్లెమ్మ గారు అని పిలుస్తాను. పిలవకూడదా? నీకెలా పిలవాలనిపిస్తుందో అలా పిలువు. భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. ఓం నమః శివాయ. మా బ్లూ గారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మహాకాలకాలం గణేశాదిపాలం. అయ్యా, ఈ అమ్మాయి మన ఊరికి కొత్తగా వచ్చిన రెవెన్యూ ఆఫీసరు. నమస్కారం. మన చిన్నబాబు గారితో గొడవ పడింది ఈ కుర్రాడే బాబు. ఈయనెవరండి? మీరు ధనవెట్టిని ఎట్టకుండా వెళ్ళిపోయాడు. ఆయన ఏం చెప్పినా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మొగైనా? ఆయన మూగవారు కాదు బాబు. ఒకప్పుడు ఆయన మాట ఈ ఊరి ప్రజలకు వేదవాక్కు. ఆయన పాదం మోపిన చోటు పవిత్ర దేవాలయం. ఆ రోజుల్లో పొడుగ్గా కండువా ధరించి మొదటి పూజ చేయించటానికి ఆయన వస్తూ ఉంటే అప్పుడు చూడాలి ఆయన రాచ టీవీ. పెళ్ళైన తర్వాత ఏం జరిగిందో ఏమో ఇలా మౌనంగా తయారయ్యారు. భగవంతుడు కొందరికి అన్నీ ఇచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తాడు. బుల్లమ్మ గారు పూజారి గారు ఒక చెప్పించారు. ఏమన్నా అదంతే, నువ్వు పద. అది కాదు, ఒక నేను చెప్తున్నాను కదా, నువ్వు పద.
ఇదిగో ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ముహూర్తం దాటిపోతుంది. కానీ కానీ రావుడు, ఆ, నేను ఇంకా ఎంతసేపు ఇలా బయటకు వచ్చినది? లోపలికి రావచ్చా? ఉండండి బుల్లమ్మ గారు, గోవు పంచుకొని పోయాలి. పంచుకొని ఇల్లంతా చల్లితే చాలా మంచిదంట. గోవమ్మ పోయమ్మ 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 పోయివే. ఆ పోసేసింది బుల్లమ్మ గారు, పోసేసింది. ఆ రామ్మా రా. ఓ ఓ ఆ అది చాలా మంచిదనివే. ఏయ్, ఏంటిది? కొత్త ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకునేది చాలా గొడవలు ఉంటాయి, మీకు తెలదు మరి. సరే గాని ఇదేంటి? పిచ్చి గుడుపులమ్మ గారు, అవి కూడా తెలియదేంటి? చెట్టు పైన ఖాళీగా ఉంటే తీసుకొచ్చి ఇక్కడ ఎట్టా. మనం లేవాలంటే పిట్ల అరవాలా. పదండి ఆరతిస్తాను, రండి. ఆగండి. ఇప్పుడు మీరు కుడికాయలు ముందే లోపల రావాలన్నమాట. అదేనండి మన శాస్త్రం. దేవుని దర్శనం లోపల రండి. చెట్టు లెక్కగలని ఏం చేస్తున్నారు అక్కడ? పెంకులు చూస్తున్నారు అన్నయ్య. వర్షం వస్తే బుల్లెమ్మగా తడిచిపోతారు కదా, అందుకని. ఆ పని తర్వాత ముందు నాయర్ కొట్టుకెళ్ళి వేడిగా స్ట్రాంగ్ గా ఓ టీ పట్రా. మరి డబ్బులు? 2 లక్షల రూపాయల బండికి డ్రైవర్ రా. మన పేరు చెప్పు, మన మర్యాద ఏంటో తెలుస్తుంది. అట్టయితే మనకి మర్యాదే. ఇప్పుడే అట్టుకొస్తానా? ఇదిగో నాయర్ మామ, మా జీప్ డ్రైవర్ ప్రభాకర్ గారు వేడిగా స్ట్రాంగ్ గా ఓ టీ తేమన్నాడు. దుడ్డిచ్చాడా? మన పేరు చెప్పు, ఆడే ఎత్తాడు అని చెప్పాడు నాయర్ మామ. అలాగా? ఒరే రాముడు, ఆగు. ఆ టీ ఆడికి కాదు, నీకు. పని చెప్తే కానీ ఏం తీసుకుని తెలుసుగా మావ నీకు. పని చెప్తానులేరా, పని చెప్పడానికి కోసమే టీ ఇచ్చింది. కూర్చుని తాగు. నిజంగా పని చెప్తావా? అక్కడ నిలబడిపోయావేంట్రా? తీసుకొచ్చి వెనకాల దాస్తున్నావేంట్రా? ఇటు ఈరా ఏడు సల్లారిపోద్దురా. ఇటు కొట్టాడండి, చంపేస్తాడండి, రక్షించండి, కాపాడండి. అయ్యో అమ్మ, చంపేస్తున్నాడు, నన్ను రక్షించండి. అయ్యో ఏమైందో తెలియదమ్మా. ఏమైంది? కొట్టాడండి, చంపేస్తున్నాడండి. రావుడు, ఎందుకు అతను కొట్టావు? ఏమి లేదు బుల్లమ్మ గారు, వీడు నాయర్ గారు కొట్టుకెళ్ళి టీ ఎత్తు రమ్మన్నాడు. వీడు 4 సంవత్సరాల నుంచి బాకీ తీర్చట్లేదంట. అందుకని నువ్వు కొట్టాలా? అసలు నువ్వెవరు కొట్టానికి? ఆయన ఉత్తే టీ ఇచ్చాడు బుల్లమ్మ గారు. ఏదో పని చేయాలి కదా, సాంగ్ ఒకటి ఇమ్మన్నాడు, ఇచ్చేశాను. తప్పంటారా? మీరు ఉన్నారు, కడుపు నిండా అనబడతారు కానీ నాకే ఏ పని చెప్పరు. అవసరం వచ్చినప్పుడు చెప్తానులే. హితుడా, ఏమంటివి జాతున పొందున చూతసుతనకింత నిలవహత లేనందువా. ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కో పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మ పెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి ఉండడంలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్పితామహుడు గురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగ గర్భమును జనించలేదా? ఆయనదే కులము. మా నోట చెప్పిద్దురేమయ్యా. కాగా నేడు కులమని పెద్దలకు గోవింద్ బాబాయ్, ఏంటి అందరూ చిత్రంగా చూస్తున్నారు? నీళ్లు తెచ్చుకోండి, ఇక్కడ నిలబడ్డారేటి? 10 గంటల దాకా ఎవరు నీళ్లు తెచ్చుకోకూడదంటరా. రాముడు, ఆ వరహాల రైడ్ గారు అమ్మాయి తానం చెప్తుందంట. ఆవిడ తానం అయ్యే వరకు నీళ్ళు ఎవరు తెచ్చుకోకూడదంట. వాళ్ళు మనుషులు కాపలా పెట్టారు. కాపలా పెట్టారా? అదేంటి అత్త, నువ్వు ఎన్నిసార్లు స్నానం చేస్తాను, నేను చూస్తా నీళ్ళు ఎత్తుకెళ్ళదు. కావాలంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని తీసుకొద్దాం. రండి అందరూ రండి. Jackie Chan style. Oh, Sylvester Stallone. సాగరికని చెరువులోకి వచ్చేసిందేంటి?
అనుకుంటున్న హీరోని మా సిటీలోనే చూడలేదు. ఓరి నాయనో, కళ్ళు మూసుకున్నావేంటి? నాకు సిగ్గేస్తుందండి. ఐ లైక్ యూ ఇన్నోసెన్స్. అంటే ఏంటండి? అంటే మళ్ళీ ఇదేంటండి? ఇది ఆ, ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళిచ్చే బహుమతి. ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇచ్చే బహుమతి. బుల్లమ్మాయి గారంటే నాకు ఇష్టం కదా, మరి నేను ఎప్పుడు ఇవ్వలేదేంటి? అయితే ఇప్పుడు ఇచ్చేస్తాను. చిరుకులు పడేలా ఉన్నాయి. కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? రా భోంచేద్దు గాని. బుల్లమ్మ గారు ఒకసారి రండి. మీరు అటు కూర్చోండి. కూర్చోండి బుల్లమ్మ గారు. ఏంటి? బుల్లమ్మ గారు, బుల్లమ్మ గారు, మీరు నవ్వుతే చాలా ఆనందంగా ఉంటారు. మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఏంటమ్మా నీ బాధ? వాంతులు అవుతున్నాయండి. చెయ్యి. ఎవరినన్నా ప్రేమించావా? ఇద్దరిని ప్రేమించాను. ఇద్దరునా? అయితే దీనికి మందు లేదమ్మా. ఎవరో ఒక నిర్ణయించుకుని వాళ్ళతో కాపురం చెయ్యి. సర్లేండి, గొప్ప డాక్టరే. అయ్యే పాపం. సార్ సార్ ఎందుకు సార్ ఏడుస్తున్నారు? నేను తప్పు చేశాను రా, పెద్ద తప్పు చేశాను. ఇందులో మీరు చేసిన తప్పే ఉందండి. మీ నాన్నగారు చేసిన వైద్యాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు. అయినా మీ చేత వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరు కావలేదు, అంతా బాగానే ఉన్నారు కదా, ఇంకెందుకంటే బాధపడతారు? నా బాధ అందుకు కాదురా, నేను పని పాట లేకుండా అవ్వారాగా తిరిగే రోజుల్లో ఒక అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించాను. మా నాన్నకి చెప్పకుండా, ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కూడా చేసుకున్నారా? అయితే మీ తావు మీరు కావండి. అవునరా, అది ఒక అందమైన ప్రేమ కథ. అయితే నేను వస్తాను. ఆగో! ఏంట్రా, హీరోయిన్ చెప్తే వింటారా? హీరో చెప్తే వింటారా? ఒక కమెడియన్ ఫ్లాష్ బ్యాక్ చెప్తే వినరా? అయితే చెప్పండి. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాపురానికి తీసుకెళ్తున్నాను. ఆ రోజు సావిత్రే, సావిత్రే, వెళ్ళిపోతున్నావు సావిత్రే. నువ్వు వెళ్ళిపోతే మా అందరూ అవసరాలు ఎవరు తీరుతారో, అంత మంచి మంచి కూరగాయలు ఎవరు తీసుకొస్తారో. దోసకాయ చూసినప్పుడు అలా నీ ముఖం గుర్తుకొస్తుంది, టమాటాలు చూసినప్పుడు అలా నీ బుక్కులు గుర్తుకొస్తాయి. మధ్యలో నువ్వేటయా పొట్టకాయ చూసినప్పుడు అలా నీ నడుము గుర్తుకొస్తుంది. నువ్వు వెళ్ళిపోతే మా అందరు గట్టెడు సావిత్రే. నేను వెళ్ళిపోయినా నా జ్ఞాపకాలు నీతోనే ఉంటాయిగా. ఆడితో ఆనందంగా బతుకు. నీ ఆనందమే నా ఆనందం. బాధపడక. చేసుకోక ఈ బూడిద గుమ్మడికాయ మొహం చేసుకున్నావు సావిత్రే. చూసారా నా మీద ఎంత అభిమానం. రండి. దేవుడు ఎక్కడికి? ఇంకా 4 ఎదురున్నాయండి. 4 వీధులున్నాయా? ఒక్క వీధికే నీ బండారం బయటపడిపోయింది. ఏమైందండి? ఏమవుతానంటే, స్వభావాన్ని తాళి కట్టి ఊరేగింపుగా తీసుకొస్తుంటే ప్రతివాడు సావిత్రి అని పిలిచి, టమాటా చూస్తుంటే నీ బొగ్గ జ్ఞాపకం వస్తుంది, దోసకాయ చూస్తుంటే నీ మొహం జ్ఞాపకం వస్తుంది, పొట్లకాయ చూస్తుంటే నీ నడుం జ్ఞాపకం వస్తుంది అని నీ ప్రతి అంగాన్ని వందిస్తుంటే ఆహా అంటూ సుందరకాండలో ఏమంటావా? అంటే నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, ఇది నిజము అంటున్నాను. వాళ్ళకి నీకు ఎంత ఇది లేకపోతే వాడు నీ దగ్గరకు వచ్చి అంత అదిగా మాట్లాడతారు. వద్దు, ఇక నీకు నాకు సంబంధం లేదు. డైవర్స్, టాటా. ఆగవయ్యా, ఆగు. నన్నే అనుమానిస్తున్నావు కదూ. ఏ నాటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకుని తిరిగి వచ్చి నా కాళ్ళట్టుకుని బతివాలేదాకా నీ గుమ్మం తొక్కను. అలా వెళ్ళిపోయిందిరా. శీలవతైన నా భార్యను అనుమానించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. అందుకే ఆవిడ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. నాకన్నా చదువుతుంటారా? ఇది మీ ఫ్లాష్ బ్యాక్, అందుకే మీ కండవతో తుడుచుకున్నాను. నే ముఖానికో ప్రేమ, పెళ్లి దానికో ఫ్లాష్ బ్యాక్. మీరిద్దరు కలుసుకుంటే నా పని గోవిందే. ఈ జన్మకు మిమ్మల్ని ఇద్దరిని కలవనివ్వను. నీకు నీళ్ళు పోయిను, లేకపోతే ఏంటి? ఇలా అమావాస్యకి పుణ్యానికి పువ్వు పూస్తే నాకు కుదరదు. రోజు పూయాలి, అది నేను బుల్లమ్మ గారి తలలో చూడాలి.
రోజు నీకు నీళ్ళు ఎత్తున్నాను పేడేస్తున్నాను అయినా నీకు బుద్ధి లేదు నాకేమో సిగ్గు లేదు బాధపడుతున్నావా సర్లే ఈ రోజు పోసేస్తాను ఎల్లమో పుల్లమో నల్లమో ఎంకమో ఏంటి ఏంటి ముసలి గోపికలందరూ కట్ట కట్టుకుని వచ్చేసారు మంచి పని ఉంది సేద్దుగాని రా. మంచి పని అయితే మీరే చేయొచ్చుగా ఈ పని నువ్వే చెయ్యాలి. ఓ సంతేనా అయితే నేనే చేస్తాను గులం గారు నేను ముసలి గోపికలు తెలుసున్నాను పనుందట అది నేనే చేయాలట ఎన్నాళ్ళతో తెలీదు మీరు జాగ్రత్త తలుపేసుకోండి నా గురించి మీరేం కంగారు పడద్దు ఐ వాంట్ ఏ కిస్ ఫ్రమ్ యూ ఐ రావుడు కిస్ ఫ్రమ్ యూ రావుడు ఏంటి పుల్లమ్మ గారు నేను రాత్రి నిద్ర పట్టలేదా ఇంగ్లీష్ లో ఏదో కలవరిస్తున్నావు. ఇన్నాళ్ళు మీతో ఉన్నాను కదా పుల్లమ్మ గారు కాల్లో కూడా ఇంగ్లీష్ వచ్చేస్తున్నట్టుంది అది సరే కాని ఆ. నువ్వు ఇంగ్లీష్ లో ఏం కలవరించావో నేను తెలుసుకోవచ్చా. అది అది అదేనండి నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇచ్చేది నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇచ్చేదా. చదువుకున్న వాళ్ళు మీరు మీకు తెలియదేటి నాకు తెలియదు. చదువుకున్న వీళ్ళకి తెలియపోతే నేనైతే చెప్పేది ముసలోళ్ళ నడవలేకపోతున్నావేంద్రా? పనుందని చెప్పి పాదాలు అరిగేదాకా నడిపించేశారు కొంపదీసి 7 గంటలు ఎక్కిచ్చేస్తారేటి 7 కొండలు కాదురా ఆ చెట్టు పై చూడు. ఏటుంది అక్కడ నమస్కారం అమ్మా, తీసుకో. చాలా సంతోషం అమ్మా, నా తల్లి చల్లగా ఉండమ్మా. తీసుకోండి. మా బంగారమే. రండి వెళ్దాం. పదండి, పోదాం. అయ్యో ఇంతకీ ఎందుకు పిలిపించారు రావుడు ఆ. నీకు ఒక ముఖ్యమైన పని చెప్తాను, చేస్తావా? అందరు కొట్టేస్తాను ఇంతకీ భోజనం పెడతారా ఫుల్ మీల్స్ ఆర్ హాఫ్ మీల్స్? అంటే పూర్తి భోజనమా సగం భోజనమా? మనం ఎప్పుడు ఫుల్ మీల్స్ అండి అయితే కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం కూడా పనేనా ఇంతవరకు మనకి ఎవరో చెప్పని పని నేను చేయని పని చేస్తే పోలా అయితే కాసుకోండి అమ్మాయి గారు మీ కళ్ళల్లో నా డబుల్ ఫోటో కనపడుతుంది నా గుండెల్లో నీ త్రిపుల్ ఫోటో ప్రింట్ అవుతోంది. ఆ? రాముడు, ఐ వాంట్ ఎ కిస్ ఫ్రమ్ యూ. అంటే ఏంటండి అంటే నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇచ్చేది. పుల్లమ్మ గారు నేను నచ్చానని చాలా సార్లు చెప్పారు కానీ ఒక్కసారి కూడా ఇవ్వలేదేంటి ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నావు రాముడు. ఇదేం పనండి చెప్పిన పని చేయి. కంగారుగా ఉందండి నో వరీ, భయంగా ఉందండి నో ఫియర్, కాళ్ళు చేతులు నో గదగద టెన్షన్. చెమటలు కూడా పెట్టేస్తాయండి కొత్తలో అలాగే ఉంటుంది. చేతులు తీసేయండి తేడా వచ్చేలా ఉంది రాముడు, ఐ వాంట్ కిస్ ఫ్రమ్ యూ. గివ్ మీ. రాముడు ప్లీజ్. మేనేగారండి రాముడు, ఐ వాంట్ కిస్ ఫ్రమ్ యూ. ఐ వాంట్ కిస్ ఫ్రమ్ యూ. ఐ వాంట్ కిస్ ఫ్రమ్ యూ. ఐ వాంట్ కిస్. నన్ను రమ్మన్నారా? కబురంపారా? నా నోటితో మీకు చెప్పలేనమ్మా. పర్వాలేదు చెప్పు. మీలాంటి బంగారు బొమ్మను పెళ్లి చేసుకుని ఎందుకు వదిలేశారండి అని అడిగితే చంప మీద చెల్లుమని కొట్టి నాకు అసలు పెళ్ళే కాలేదన్నాడమ్మా. అంతేకాదమ్మా, వైద్యం కోసం ఎవరైనా అందమైన అమ్మాయిలు వస్తే చాలు నాడి చూసే నెపంతో చేయి పట్టుకొని ఆ. ప్రేమించుకుందాం రా అంటాడమ్మా. ఆ. నడుం పట్టుకొని నిన్నే పెళ్లాడుతా అంటాడమ్మా. సీక్రెట్ టెస్ట్ ఏవో చేయాలని గదిలోకి తీసుకెళ్లి ఏవేవో టెస్టులు చేస్తాడు. ఆ తర్వాత వారానికో టెస్ట్, నెలకో టెస్ట్, టెస్ట్ల మీద టెస్ట్, చేయకూడని టెస్ట్లన్నీ చేస్తూనే ఉంటాడమ్మా. బాబు ఇది తప్పు బాబు అంటే మళ్ళీ కొడతాడమ్మా, మళ్ళీ కొడతాడు. మరి అలాంటి వాడి దగ్గర నువ్వెందుకు పని చేస్తున్నావయ్యా? వాళ్ళ నాన్నగారి ముఖం చూసి పోనీ ఇప్పుడు మానేయచ్చుగా. ఈ జానడు పట్టు కోసం తప్పడం లేదమ్మా. అవును పాపం. కనీసం మీరైనా పక్కనుంటే ఆ నీచుడు ఏమైనా మారతాడేమోనన్న ఆశతో మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చానమ్మా. ఆ నీచుడి దగ్గరికి నేను రావడమా? అది ఈ జన్మలో జరగని పని. ఇది చాలు. ఏంటేంటి? మరోసారి ఆలోచించమ్మా అన్నానమ్మా. నువ్వు తిరిగి చూడకుండా ఇల్లు. అలాగే. వాడుగా నాకు కనబడితే కూరగాయలు తిరిగి తిరిగేస్తాను. ఫస్ట్ డోస్ సక్సెస్. నమస్కారం రావుడు గారు. నమస్కారం దండాలు బాబు గారు, చల్లగా ఉండగా. ఏంటి అందరూ దండం పెట్టేస్తున్నారు
ఆగు బాబు, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరి దిష్టి, అందరి దిష్టి పోవాలి. చల్లగా ఉండు బాబు. అయిపోయి నేను తప్పు చేయలేదండి. ఏంటి జగదేక వీరా ఈ అవతారం ఏంటి రాముడు? ఓర్నాయను నాకు చాలా భయం ఉంది పుల్లమ్మ గారు. ఎందుకు ఎందుకంటారేంటండి? అంత ఊళ్ళో వాళ్ళ గురించే. బాలింగ్ చేశారు పాపం. పాపం అంటారేంటండి? నేను అలా ఊళ్ళోకి వెళ్ళానా, ఒక ఆయన వచ్చేసి చేతిలోకి వేసుకుని దండం పెట్టేశాడు. ఒక ముసలావిడ వచ్చేసి ఆరతి ఇచ్చేసింది. ఊ అన్నాడు పుల్లమ్మ గారు. ఒక కుర్రాడు వచ్చేసి మెళ్ళలో దండేసేసి చప్పట్లు కొట్టేశాడు. చచ్చిపోతాను భయం వేసిందండి. వాళ్ళు దండ ఎందుకేశారో తెలుసా? నాకు తెలీదండి. నువ్వు గోపాలరావు చెవి ఇచ్చినందుకు. ఇన్నాళ్ళు వాళ్ళల్లో దాచుకున్న ఆవేశం నీలో చూశారు. నీ మీద అభిమానం పెంచుకున్నారు. అన్యాయం ఎదిరించగల మనిషిగా నువ్వు వాళ్ళకి కనిపించావు. అందుకే వాళ్ళు నిన్ను గౌరవించారు. అంతేనంటావా? అంతేకాదు, నువ్వు చేయాల్సింది, సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అదేంటండి? నీ దగ్గర బలం ఉంది, నా దగ్గర తెలివి ఉంది. ఇవి రెండు ఏకం చేసి గ్రామాన్ని బాగు చేయాలి. గ్రామాలు బాగు. ఏంటమ్మా మెలికలు తిరిగిపోతున్నావు? చేయబట్టుకుంటే అర్థమైపోయింది. వెళ్తావు జనం చూస్తున్నారండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఏంటి బాబు ఇంత హడావుడిగా పరిగెత్తుకొచ్చా? ఏమి లేదండి, నా చెల్లి లక్ష్మికి వయసు వచ్చిన ఇంకా పిల్లలు పుట్టలేదు. మందు మాకు ఇచ్చి మీరే పుట్టించాలి. ఎన్నేళ్ళైంది పెళ్ళయి? ఇంకా పెళ్ళవలేదండి. పెళ్లి కాలేదు. అవునంటే నా గొప్పతనం నేను చెప్పుకోకూడదు కానీ నాయనా, ఇలాంటి కేసులు ట్రీట్ చేయడంలో నేను చాలా స్పెషలిస్ట్. నేను కూడా. సరే గాని బాబు, ఇప్పుడు అమ్మాయి ఎలా ఉంటది? ఎర్రగా బుర్రగా చాలా అందంగా ఉంటుందండి. అరటి పోతల లాంటి కాళ్ళు, లేడి పిల్ల లాంటి కళ్ళు. మరి పళ్ళు? మరి పళ్ళా జనం తరచు చేస్తారు. పద బాబు, వైద్యం చేస్తా. ఇంత చిన్న పని మీరేందుకు డాక్టర్ గారు? నేను వెళ్ళి చక్క పెట్టుకొస్తాను, ఉండండి. రాయ్, నేను డాక్టర్ని, నువ్వు కాంపౌండర్ని. నేను చెప్పాలి, నువ్వు వినాలి. కొత్త మూలికలు తెచ్చి లోపల పెట్టాను, నోరుకుంటూ కూర్చోపా. నేను నోరును. డాక్టర్ని చెప్తున్నాను, నోరు. కంపౌండర్ని చెప్తున్నాను, నేను నోరును. నోరాలే. నోరును. నోరానన్నా. నోరును. నా గురించి మీరెందుకండి దెబ్బలాడుకుంటారు? నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎప్పుడు? ఇప్పుడే తీసుకొస్తాను. ఈ జెంటిల్మెన్ చుట్టానికి సిగ్గుపడుతుంది అనుకుంటాను. కాదు, దొన్నపోతుంది చుట్టానికి భయపడుతుంది. ఇంకా మీరేంటున్నారు? ఇవాళ హాస్పిటల్ క్లోజ్, ఎమర్జెన్సీ కేసు వచ్చింది. వెళ్ళండి. ఓకే, ఒకసారి దువ్వేనివ్వండి. డాక్టర్ గారు, ఇదేనండి మా లక్ష్మి, నా చెల్లెలతో సమానం. ఈ లక్ష్మి గురించి ఆయన చెప్పింది. చూడు బాబు, ఇలాంటి చిన్న వైద్యానికి డాక్టర్ లెవెల్ అక్కర్లేదు, కాంపౌండర్ చూసుకుంటాడు. కడవెచ్చుకొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే చా. ఏ ముసలే, ఏంటి తీరిగ్గా వచ్చి కూర్చున్నావు? అమ్మాయి గారు ఆఫీస్ పనులు ఇంటికాడ చూడరు, ఆ విషయం నీకు తెలదా? ఏంటయ్యా దబాయిస్తున్నావు? అడగడానికి నువ్వెవరు? నేనెవరన్నా? మంచోడిని. మంచోడిని. చెవుడు. బుల్లమ్మగారు, నేను కొంచెం సేపు ఇంట్లో లేకపోయేసరికి ఎవరు పడితే వాళ్ళు ఇంట్లోకి వచ్చేస్తున్నారు. ఎవరంటే ముసలిదే? ముసలిదా? అదే ఆ చెవిటిది. కాస్త చూసి నెమ్మదిగా మాట్లాడు. ఆవిడ నన్ను కన్న తల్లి. బుల్లమ్మ అమ్మగారు. అక్కడ మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నానండి మీరు బుల్లమ్మ గారు అమ్మగారు ఉంటారని. ఆహా, ఆ ముఖంలో ఆ కాంతి, ఆ కళ, ఆ తేజస్సు ఎవరికంటే చెప్పండి. మీరు ఒక్కసారి కూర్చోండి. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని చూస్తుంటే కాళ్ళ మీద పడిపోయి పెట్టింది బాబు. అయ్యో ఏమిటిది? లే బాబు. పర్లేదండి, లే బాబు. పెద్దాలను చూస్తే నాకు గౌరవం ఎక్కువ. రావుడు, ఇంకా చాలు లే. సరిపోతుంటారా? ఎంత గౌరవం, ఎంత వినయం, ఎంత మర్యాద. ఎవరమ్మా ఈ అబ్బాయి? రావుడని చాలా మంచోడమ్మా, నాకు తోడుగా ఇక్కడే ఉంటున్నాడు. బుల్లమ్మాయి గారు అమ్మగారు, మీరు కూడా ఏదైనా పని చెప్పండి, చేసేస్తానా? చూడు బాబు, బస్ స్టాండ్ లో
ఓ పెద్ద ట్రంకు పెట్టి 2 బియ్యపు మూటలు, ఒక ఆవకాయ జాడి, అప్పడాల డబ్బా, 2 కంది మూటలు పెట్టాను. కాస్త వెళ్ళి తీసుకొస్తావా? 2 బియ్యం మూట్లు, 2 కంది మూట్లు, 4,000. ఏంటోనమ్మా, నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదు. ఇలాంటి మంచివాడు నీకు తోడుగా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. దెబ్బ గట్టిగా తగిలినట్టుందిరా. రావుడు 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 రావుడు. శోభమ్మ గారు మీరా? యా యానా ఏమండి, జట్టోండి కాబట్టి తట్టుకున్నాను. అదే ఓటోడైతే మట్టి కట్టుకుపోయాడు తెలుసా? అవును, వీళ్ళంతా ఎవరండి? వాళ్ళు నా ప్రేమ సైనికులు. వీళ్ళు యానా? హ, మీరు బలేటోళ్ళండి. మొన్నేమో ముసలి గోపికులు, ఈ రోజేమో గోసి సైనికులు. మీరు భలే పడతారండి. ఆ రోజు మా అన్న వచ్చాడని అబద్ధం చెప్పి తప్పించుకుంటావా? ఈ రోజు నిన్ను వదల్లు. పనుందండి నాకు, తొందరగా వెళ్ళాలి. అదేం కుదరదు. ఆ రోజు మధ్యలో వదిలేసిన పని పూర్తి చేసి వెళ్ళాలి. పూర్తి చేస్తాను కానీ ఇప్పుడు కాదు. మరెప్పుడు? మీ పుట్టినరోజు అప్పుడు. నా పుట్టినరోజా? ఆ. వచ్చే నెలలోనే. ఆ రోజు నైట్ 12 గంటలకు మా ఇంటికి వచ్చి నేను అడిగింది ఇవ్వాలి. ఇచ్చేస్తానండి. నిజంగా? నిజంగా అండి బాబు, నన్ను వదిలేండి. అయితే ఒట్టు? ఒట్టు ఒట్టు ఇక్కడ పిలిచాను. తప్పకుండా వస్తావు కదూ? యా యా. ఇంత అందమైన పెళ్ళని ఆ పిచ్చోడు ఎలా వదిలిపెట్టాడబ్బా? ఎంత ధైర్యం రా నీకు? నా మీద చెయ్యత్తావా? అమ్మ సావిత్రమ్మ, నేను ఇది చెయ్యాలని చేయలేదమ్మా. మీ ఆయన పరాయాడ వాళ్ళ మీద చేస్తున్న అత్యాచారాలకి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నీకు తెలియడం కోసమే ఈ పని చేశానమ్మా. నన్ను క్షమించమ్మా. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడా? ఇంతకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడమ్మా. టెస్ట్లు అని ఎందరో అమాయకపు అమ్మాయిల్ని గర్భవతులు చేస్తున్నాడు. వాళ్ళొచ్చి కాళ్ళ మీద పడి అయ్యా మాకేదైనా దారి చూపించు అని అడిగితే వాళ్ళందరికీ తప్పుడు మందులు ఇచ్చి చంపేస్తున్నాడమ్మా. నువ్వు చేసే ఘోరాలని నీ భార్యతో చెప్తానంటే చెప్పుకోరా? అదేమన్నా పతివ్రత? అవసరమైతే దాన్ని కూడా లేపేస్తా అని బెదిరించాడమ్మా. ఆడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. సావిత్రి ఇంకా నిన్ను ప్రేమిస్తుందని, నువ్వు లేకపోతే బతకలేనంటుందని ఆడితో చెప్పి ఇక్కడ తీసుకురా. ఆడి సావు నా చేతుల్లో రాసిపెట్టుంది. ఆపరేషన్ సక్సెస్. ఆ తరువాత నీ చెయ్యి నా చేతిలో. హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్. For me? It must be interesting. ఇందులో తొందర ఏంటి? I know. Ashtray. Beautiful. ఎక్కడ కొన్నావు?